ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ముఖ్యంగా నేను కంటెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నేను చాలా కాలం నుండి అడుగుతున్నాను. అంతేకాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అడ్వకేట్స్. ఎందుకంటే మన ఇన్కమ్ ఎలా ఉంటుందంటే ఒక నెల ఉంటే ఒక నెల ఉండకపోవచ్చు, యావరేజ్ మీద వెళ్ళే ఇది కాబట్టి మన ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా క్రిటికల్ స్టేజ్ వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. కాబట్టి దాని గురించి కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ కింద ఉండాలి, ఒక తక్కువ ప్రీమియం తోటి. అది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అంటే అడ్వకేట్ సెంటర్కి బాగా డబ్బున్నోళ్ళు, రిచ్ పీపుల్ అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది సొసైటీలో. మంచిదే, మీ అప్రిషియేటింగ్. కానీ చాలామంది ఇల్లు లేకుండా, సరైన ఆఫీసులు కూడా లేకుండా, అవసరం అయినప్పుడు ఒక 10,000 15,000 కోసం కూడా చాలా కష్టంగా వాళ్ళకి దొరికే విధంగా లేకుండా ఉంది. కాబట్టి ఒక కోఆపరేటివ్ సొసైటీ అంటే ఎలాంటిదంటే ఏదైనా ఇమీడియట్గా అవసరం ఉంటే కనుక 5,000 10,000 ఆన్ ద స్పాట్ హెల్ప్ చేసే విధంగా ఒక సొసైటీ కూడా మనం పెట్టుకుంటే కనుక అర్జెంట్ నీడ్గా ఉన్నప్పుడు అడ్వకేట్స్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి అంటే ఎస్పెషల్లీ జూనియర్స్ కానీ, ఎకనామికల్లీ కొంచెం వీకర్గా ఉన్నవాడు కానీ, అలాగే హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయి. హౌసింగ్ స్కీమ్స్లో చాలామందికి ఇల్లు వస్తున్నాయి బయట, కానీ మన అడ్వకేట్స్ పెద్దగా రావట్లేదు. ఎందుకంటే మీరు ప్రొఫెషనల్స్ కాబట్టి మీరు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. అలా కాకుండా ఫైనాన్షియల్ స్టేటస్ చూసి ఇవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు బ్యాంక్ లోన్స్కి వెళ్తే కనుక ఐటీ రిటర్న్స్ అడుగుతున్నారు, తర్వాత చాలా ప్రాపర్టీస్ అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ అయితే ఓకే, ఇప్పుడు మనకి బ్యాంక్ లోన్స్ కావాలంటే దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. వాడు షూరిటీ తీసుకోవడానికి కొంచెం అది కూడా ఒకసారి ఆలోచించి బ్యాంకుతో మాట్లాడి అడ్వకేట్స్ కూడా లోన్స్ ఇచ్చే విధంగా కూడా మనం చూసుకోవాలి. ఇలా ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ ముందుగా చూసుకుంటే కనుక ప్రభుత్వంతో మాట్లాడాలి. అయితే మన వాయిస్, మన డిమాండ్స్, మన నీడ్స్ ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఉండదు. కాబట్టి ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇంకా మనమే చెప్పాలనిపించింది. కాబట్టి నేను స్వయంగా పోటీ చేస్తున్నాను. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉంటారు, అందరినీ కూడా కన్విన్స్ చేసి మన డిమాండ్ పూర్తి చేసుకుని అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది భారతదేశంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ వల్లే సామాన్యుడికి కూడా న్యాయం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భరోసాగా ధీమాగా ఉండాలంటే కనీసం అడ్వకేట్ అనే ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి దేశానికి చాలా వెన్నుముకగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అడ్వకేట్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకి రక్షణ కావాలని ఎప్పుడు నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకొని ఒక్కసారికి అవకాశం ఇవ్వమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఐఎం అహ్మద్, న్యాయవాది, విశాఖపట్నం భారతదేశం నుండి ఈ రానున్న బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మెంబర్గా పోటీ చేస్తాను.